హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబుతో భేటీ, ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్లు దాటిపోయినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు మాత్రం అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఈ మేరకు తీవ్ర జాప్యం చేస్తోంది అని ఉద్యోగ వర్గాలను పూర్తిగా విస్మరిస్తోందని వివిధ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలపై చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన ఉద్యోగులపై ఎందుకు లేదు అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ప్రధానంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల జాబితా చూసుకున్నట్లయితే మొదటిది పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం. ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతనాలు సవరించేందుకు గాను పీఆర్సీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 12వ పీఆర్సీ జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటివరకు 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సో, ఇప్పుడు ప్రభుత్వం కమిషన్‌ను నియమించిన ఆ కమిషన్ నివేదిక సమర్పించి, దాన్ని ప్రభుత్వం ఆమోదించి, పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మరొక ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల వరకు సమయం పడుతుంది. అయితే ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురి అవుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ల మేరకు ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఊరటనిచ్చేలాగా 30% మేర మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలి. ఇకపోతే పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు అందించే కరువు భత్యం, డీఏ విషయంలో ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. 2024 జూలై నుంచి ఇప్పటి వరకు 5 డీఏలు చెల్లించాల్సి ఉండగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా 4 డీఏలను ప్రకటించేసింది. సో, గత నెల జూలైతో కలుపుకుంటే 5 డీఏలవుతాయి. గత నెల జూలై డీఏను ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ 3% ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో, వెరసి మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా ఇప్పటికీ వీటిని ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇది ఉద్యోగుల జీవన వ్యయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన అరియర్స్‌తో కలుపుకొని మొత్తం బకాయిలు అక్షరాల 50 కోట్లకు పైగా ఉన్నాయని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దుపై అనిశ్చితి. ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులందరికీ ప్రయోజనకరంగా ఉండేందుకు మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా 2023 డీఎస్సీ ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా 11,000 మందిని ఓపీఎస్‌లోకైతే మారేందుకు అవకాశం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ కల్పిస్తామని జెప్పేసి. కానీ ఈ ప్రయోజనం అందరికీ ఇవ్వలేదు. వెంటనే ఆహ్, దీనిపైన ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనతో అయితే ఉద్యోగులందరికీ ఓపీఎస్ వర్తించేలాగా కీలక నిర్ణయాలైతే తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. ఇక ఇతర కీలక సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది ఆర్థికేతర అంశం అయినప్పటికీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్, సచివాలయ ఉద్యోగుల సమస్యలు. వీరికి సర్వీస్ కండిషన్లు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలనైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసు శాఖ సమస్యలు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల అల్టిమేటం మరియు విమర్శలు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్, రెవెన్యూ అసోసియేషన్, అలాగే ఎస్‌టీయూ వంటి ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కూటమి ప్రభుత్వం వస్తే మా కష్టాలు తీరుతాయని ఆశించాం. కానీ నిరాశే మిగిలింది అని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యంతర భృతి ప్రకటించకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి సంవత్సరానికి 1,00,000 నుంచి రూ. 1,50,000 వరకు నష్టపోతున్నారని వారు లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తే పరిణామాలు ఎలా ఉంటాయో గతంలో విజయవాడలో జరిగిన చలో విజయవాడ మహాధరణ ఒక నిదర్శనము అని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి భవిష్యత్ కార్యాచరణ మరియు ఉద్యోగుల ఆశలు ఏంటంటే, ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఉపాధ్యాయులందరి దృష్టి ఇప్పుడు త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంపైనే ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందనైతే వారు ఆశిస్తూ ఉన్నారు. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు ఆశిస్తున్న కీలక నిర్ణయాలు ఏమిటి అంటే, ముఖ్యమంత్రి గారితో జరిగే భేటీలో ఉద్యోగులు ఆశిస్తున్నటువంటి కీలక డిమాండ్‌లో మొదటిది 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయడం. కనీసం 30% మేర మధ్యంతర భృతి ప్రకటించడం. పెండింగ్‌లో ఉన్నటువంటి ఇప్పటికి 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలైతో కలిపితే 5 డీఏలు అవుతాయి. కానీ కేంద్రం ప్రకటించిన దాని ప్రకారంగా 4 డీఏలే పెండింగ్‌లో ఉన్నాయనుకున్నా, కనీసం వీటిలో 2 లేదా 3 డీఏలను విడుదల చేయాలి. సిపిఎస్ రద్దు, ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి. ఈ డిమాండ్‌లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇంకా ఉన్నాయండి. అవి ఇంకా తర్వాత అన్నమాట. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు రాష్ట్ర పరిపాలనకు ఎంతో ముఖ్యము. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం దీర్ఘకాలంలో ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. ప్రభుత్వం తక్షణమే ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు ఒక ఆమోదయోగ్యకరమైనటువంటి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఉద్యోగుల అసంతృప్తి ఉద్యమ రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం వారి ఆశలను నిలబెట్టుకుంటుందో లేదో మరి వేచి చూడాలి. ఈ ఆగస్టు 15వ తేదీలోపు ఉద్యోగులకు ఒక శుభవార్త వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి, అధికారిక వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారము. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ సమస్యలపైన మాట్లాడతారు. కాబట్టి ఈ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ, ఐఆర్, పీఆర్సీ, ఓపీఎస్, ఈహెచ్ఎస్ అలాగే సరెండర్ లీవ్స్ తదితర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు.